దేశంలో ఎక్కడైనా పరమశివుడు లింగాకారంలోనే దర్శనమిస్తున్నాడు. కానీ ఒకే ఒక్క దేవాలయంలో చూస్తే శివుడు లింగాకారంలో కాకుండా మానవాకారంలో దర్శనమిస్తున్నాడు. అదే శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమావతి సిద్ధేశ్వరాలయంలో ప్రతిదీ కూడా ప్రత్యేకమే. ఎందుకంటే ఇక్కడ దేవాలయంలో శివుడు లింగాకారంలో కాకుండా మానవాకారంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. 7వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం వరకు పరిపాలించిన నోళంబరాజుల కులదైవమైన సిద్ధేశ్వరునికి ఇక్కడ ఆలయం నిర్మించారు. ఈ ఆలయంలో ప్రతిదీ కూడా ప్రత్యేకమే. ఎందుకంటే ప్రతి చోట కూడా పరమశివుడు లింగాకారంలో దర్శనమిస్తే ఇక్కడ యోగిగా సిద్ధాసనంలో కూర్చున్నటువంటి సిద్ధేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ సిద్ధేశ్వరుడిని దర్శించుకుంటే మనసులోని కోరికలన్నీ కూడా నెరవేరుతాయని భక్తులకు అపారమైన నమ్మకం. ఇక్కడ మరొక విచిత్రమైన విషయం ఏంటంటే ప్రతి శివాలయంలో కూడా శివలింగానికి ఎదురుగా ఉన్నటువంటి నంది విగ్రహం స్ట్రైట్గానే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రమే నంది విగ్రహానికి కొంచెం పక్కకు తల తిప్పినట్లుగా ఉంటుంది. ఇలా నోళంబరాజుల కులదైవమైన సిద్ధేశ్వర ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా ఏడాదిలో జరిగేటటువంటి శివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. 7 రోజుల పాటు కూడా జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలకు వేల సంఖ్యలో భక్తులు పాల్గొని తమ కోరికల కోసం మొక్కులు మొక్కుంటారు. ముఖ్యంగా మరొక చరిత్ర చెప్తున్నది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నంది విగ్రహం చెవుకు కూడా పెద్ద రంధ్రం ఉంటుంది. ఎందుకు అంటే అప్పట్లో నోళంబరాజులు ఎవరైతే ఉన్నారో వజ్రాలు బంగారం ఇవన్నీ కూడా నంది విగ్రహంలో ఉన్నాయి కాబట్టి వాటిని దోచుకునేందుకు దొంగలు నంది విగ్రహానికి సంబంధించిన చెవు పగలగొట్టి ఆ బంగారాన్ని దోచుకెళ్లారని కూడా పూర్వీకులు చరిత్రకారులు చెబుతుంటారు. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటక నుంచి ఈ హేమావతి సిద్ధేశ్వరాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు అయితే వస్తుంటారు. ముఖ్యంగా శివరాత్రి సమయంలో ఇక్కడ జరిగేటటువంటి అగ్నిగుండం కావచ్చు, ప్రత్యేక అభిషేకాలు కావచ్చు, వీటన్నిటిని కూడా చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులైతే తరలి వస్తుంటారు. నిజంగా అద్భుతమనే చెప్పుకోవాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ శివాలయంలో చూసుకున్నా శివుడు లింగాకారంలో దర్శనమిస్తే ఇక్కడ మాత్రమే పూర్తిగా 4 చేతులతో అదేవిధంగా జటాజూటంతో ప్రశాంతమైన వదనంతో ఇక్కడ శివుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు.